పరిచయం. నీలిరంగు బోర్డుల మాయాజాలం. మీరు మీ ఇంటి నుండి బయటకు వచ్చి ఏదైనా మొబైల్ షాప్ వైపు చూస్తే మీకు ఖచ్చితంగా కనిపించే రంగు నీలం, బ్లూ. ఒక వి ఆకారపు లోగోతో ప్రతి గల్లీలోనూ ప్రతి పట్టణంలోనూ కనిపించే ఆ బ్రాండే వీవో. ఈరోజు మనలో చాలామంది చేతుల్లో వీవో ఫోన్లు ఉన్నాయి. కాని మీకు తెలుసా, ఈ కంపెనీ పుట్టిందెక్కడో కాదు, చైనాలోని ఒక చిన్న గదిలో. అసలు వీవోకి ఒప్పోకి ఉన్న సంబంధమేంటి? ఐపీఎల్కి వీవో 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది? ఆన్లైన్ మార్కెట్ అంతా జియోమీ చేతిలో ఉన్నప్పుడు వీవో ప్రతి వీధిలోనూ ఎలా పాగా వేసింది? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో వీవో సామ్రాజ్యం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 1 మూలాలు, బీబీకే ఎలక్ట్రానిక్స్ రహస్యం. వీవో కథ తెలుసుకోవాలంటే మనం ముందుగా బీబీకే ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవాలి. దీని స్థాపకుడు దువాన్ యాంగ్పింగ్. ఆయనను చైనాలో గాడ్ ఫాదర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అని పిలుస్తారు. ఆయన కింద పనిచేసిన వ్యక్తులే ఈరోజు ఒక్కో, వీవో, రియల్మీ వంటి బ్రాండ్లను సృష్టించారు. 1995లో బీబీకే ఎలక్ట్రానిక్స్ టెలిఫోన్లు మరియు బ్లూరే ప్లేయర్లు తయారు చేసేది. అయితే 2000వ సంవత్సరం వచ్చేసరికి మొబైల్ విప్లవం మొదలైంది. అప్పుడు దువాన్ యాంగ్పింగ్ తన కంపెనీని 3 భాగాలుగా విభజించారు. అందులో ఒక భాగాన్ని షెన్ వి అనే వ్యక్తికి అప్పగించారు. ఆయనే 2009లో వీవో బ్రాండ్ను స్థాపించారు. అంటే వీవో పుట్టకముందే దానికి బలమైన పునాది ఉంది. చాప్టర్ 2 మూలాలు, సంగీతమే ప్రాణం. వీవో మార్కెట్లోకి వచ్చినప్పుడు అప్పటికే నోకియా, శాంసంగ్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. మరి వీవో తనకంటూ ఒక గుర్తింపు ఎలా తెచ్చుకుంది? వారు ఎంచుకున్న ఆయుధం హైఫై ఆడియో. స్మార్ట్ఫోన్లో పాటలు వినేవారి కోసం వీవో ప్రత్యేకంగా ఒక ఆడియో చిప్ను ఫోన్లలో అమర్చింది. 2012లో వీవో X1 అనే ఫోన్ను లాంచ్ చేసింది. ఇది అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత సన్నని, స్లిమ్మెస్ట్ ఫోన్ మాత్రమే కాదు, హైక్వాలిటీ ఆడియో ఇచ్చే మొదటి స్మార్ట్ఫోన్ కూడా. యువతకు ఏం కావాలో వీవోకి అప్పుడే అర్థమైంది. 1 మ్యూజిక్, 2 స్టైల్. చాప్టర్ 3 ఇన్నోవేషన్, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన టెక్నాలజీ. చాలామంది వీవోని కేవలం ఒక కాపీక్యాట్ కంపెనీ అనుకుంటారు. కానీ వాస్తవమేంటంటే ఈరోజు మనం వాడుతున్న ఎన్నో ఫ్యూచర్ టెక్నాలజీలను మొదట తెచ్చింది వీవోనే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. స్క్రీన్ పైన వేలు పెడితే ఫోన్ అన్లాక్ అయ్యే టెక్నాలజీని 2018లో వీవో X20+ UD ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. పాపప్ సెల్ఫీ కెమెరా. స్క్రీన్ నుండి కెమెరా బయటకు వచ్చే మ్యాజిక్ను వీవో నెక్స్ట్తో మొదలుపెట్టారు. గింబల్ స్టెబిలైజేషన్. ఫోన్ కదులుతున్నా వీడియో షేక్ అవ్వకుండా ఉండే గింబల్ టెక్నాలజీని X సిరీస్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాలు వీవోను ఒక ఇన్నోవేటివ్ బ్రాండ్గా మార్చాయి. చాప్టర్ 4 ఇండియాలోకి ఎంట్రీ, గల్లీ గల్లీలో వీవో. 2014లో వీవో ఇండియాలోకి అడుగుపెట్టింది. అప్పుడు అందరూ ఆన్లైన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ మీద పడుతుంటే వీవో మాత్రం రివర్స్ గేర్ వేసింది. వారు ప్రతి చిన్న ఊర్లో ఉన్న మొబైల్ షాప్ యజమానిని కలిశారు. వారికి ఎక్కువ కమిషన్ ఇచ్చారు. షాపు బయట పెద్ద పెద్ద బోర్డులు ఫ్రీగా పెట్టారు. దీంతో కస్టమర్ షాప్లోకి వెళ్లగానే షాప్ యజమాని వీవో ఫోన్ తీసుకోండి సార్, బాగుంటుంది అని చెప్పేలా చేశారు. ఆన్లైన్ కంటే ఇండియాలో ఆఫ్లైన్ మార్కెట్ పవర్ ఏంటో వీవో నిరూపించింది. చాప్టర్ 5 మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్, ఐపీఎల్ మరియు గ్లామర్. ఇండియాలో ఏదైనా త్వరగా ఫేమస్ అవ్వాలంటే 2 మార్గాలే ఉన్నాయి. 1 క్రికెట్, 2 సినిమా. వీవో రెండింటినీ పట్టేసింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి వీవో ఐపీఎల్గా మార్చేసింది. ఆమీర్ ఖాన్, విరాట్ కోహ్లీ, రణ్వీర్ సింగ్ వంటి స్టార్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి కుర్రాళ్ల మైండ్లో వీవో అంటే ఒక ప్రీమియం బ్రాండ్ అనే ముద్ర వేసింది. చాప్టర్ 6 వైఫల్యాలు, వివాదాలు, ఫెయిల్యూర్స్ అండ్ కాంట్రవర్సీస్. ప్రతి సక్సెస్ వెనక కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి. వీవో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ట్యాక్స్ ఇవేషన్, పన్ను వివాదాలు. ఇండియాలో దాదాపు 62,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఈడీ దాడులు చేసింది. ఇది కంపెనీ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది. సాఫ్ట్వేర్ ఇష్యూస్. వీవో యొక్క ఫన్ టచ్ ఓఎస్ మొదట్లో చాలా బగ్స్తో ఉండేది. యాపిల్ ఐఓఎస్ని కాపీ కొడుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రైవసీ కన్సర్న్స్. చైనా కంపెనీ కావడంతో డేటా భద్రత విషయంలో ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. V19 ఫెయిల్యూర్. కొన్ని మోడల్స్ మార్కెట్లో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యాయి. చాప్టర్ 7 వర్తమానం మరియు భవిష్యత్తు. ప్రస్తుతం వీవో తన స్ట్రాటజీని మార్చింది. కేవలం సెల్ఫీలే కాదు,
ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం జైస్ కంపెనీతో టైఅప్ అయ్యి అద్భుతమైన కెమెరా ఫోన్లను X100 సిరీస్ను తెస్తోంది. ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 3 మొబైల్ బ్రాండ్లలో వివో ఒకటిగా కొనసాగుతోంది. ముగింపు: ఒక చిన్న ఆడియో చిప్తో మొదలైన వివో ప్రస్థానం ఈరోజు ప్రపంచ మొబైల్ మార్కెట్నే శాసిస్తోంది. మార్కెటింగ్ ఎలా చెయ్యాలి, కస్టమర్ నాడీని ఎలా పట్టుకోవాలి అనేదానికి వివో ఒక నిదర్శనం. మీలో ఎవరెవరు వివో ఫోన్ వాడుతున్నారు? మీ ఫోన్ అనుభవం ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ బయోగ్రఫీస్ కోసం AI ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. AI ప్రొడక్షన్ యూనివర్స్.